నేల మీద కూర్చోండి. అరచేతులు వెనక్కి ఆనించి పెట్టండి, బరువు వేయకుండా. కాళ్ళు చాపి 2 కాళ్ళ మధ్యన అడుగున్నర దూరం ఉండేలా సర్దుకుని కూర్చోండి. పాదాలను లోపలి వైపుకు తిప్పండి. 2 బొటనవేళ్ళు నేలను తాకేలాగా ప్రయత్నించండి. మరలా పాదాలను బయటికి తిప్పండి. 2 చిటికెన వేళ్ళు నేలను తాకాలి. ఈ విధంగా 5 సార్లు చేయండి. ఇలా చేసేటప్పుడు మోకాళ్ళు లేవకుండా చూసుకోండి. 2 పాదాలను 1 అడుగు దూరంలోకి మార్చండి. పాదాలు రెండింటినీ ఒకేసారి కుడివైపుకు, తర్వాత ఎడమ వైపుకు, కుడివైపుకు ఎడమ వైపుకు ఆల్టర్నేట్గా తిప్పండి 5 సార్లు. పాదాలను అలాగే 1 అడుగు దూరంలోనే ఉంచుకొని 2 పాదాలను ఒకేసారి ప్రదక్షిణంగా తిప్పండి 5 సార్లు. పక్కపక్కనే ఆనించి కూడా చేయవచ్చు. తర్వాత వ్యతిరేక దిశలో 5 సార్లు మళ్ళీ ప్రదక్షిణంగా తిప్పండి, అంటే క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. కుడి కాలిని ఎడమ తొడ మీద ఉంచుకోండి. ఎడమ తొడ మీద కుడి అరిపాదాన్ని ఉంచుకోండి. రెండు బొటనవేళ్ళతో అరిపాదంలో అన్ని వేళ్లను, బొటనవేళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వేళ్లను ప్రెస్ చేయండి. పైనుంచి కిందకి 3-4 చోట్ల. ముందుగా బొటనవేలు, తర్వాత 2వ వేలు, తర్వాత 3వ వేలు, 4వ వేలు ప్రెస్ చేయండి. ప్రెషర్ తెలియాలి మీకు బాగా. కుడి చేతి చూపుడు వేలుతో మధ్య భాగాన్ని, గురువు లాగా ఉంది కదా, ఆ మధ్య భాగాన్ని ఒత్తుతూ తీసుకురండి 5 సార్లు. బొటన వేళ్ళతోటి పెద్ద వేలు కింద మొదలుపెట్టి పైనుండి కిందకి ప్రెస్ చేస్తూ రండి. మడమ వరకు తీసుకెళ్ళాలి. మధ్య వేలి కింద నుంచి మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. మడమ వరకు అలాగే ప్రెస్ చేస్తూ రండి కిందకి. దగ్గరగా ప్రెస్ చేయాలి. అరిపాదం మొత్తం మనకు ఆ విధంగా ప్రెస్ చేయబడాలి. అలాగే చిటికెన వేలు దగ్గర మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. ఇప్పుడు బొటనవేలు కింద మొదలుపెట్టి అడ్డంగా జిగ్జాగ్గా మరలా అరిపాదం అంతా కవర్ అయ్యేలాగా ప్రెస్ చేయండి. ఆక్యుప్రెషర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక చోట మీకు కనుక బాగా పెయిన్గా ఉన్నా, టెండర్గా అనిపించినా అది టూ మచ్గా ప్రెస్ చేయొద్దు.
ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఆధారపడుతూ ఈ ఎక్సర్సైజ్ డిజైన్ చేయబడింది. మన శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన నాడీ మండలం ఇక్కడ తేలి ఉంటుంది కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకి శారీరక ఆరోగ్యం చాలా చాలా మెరుగవుతుంది. ఇప్పుడు పాదం రెండు పక్కల రెండు అంచుల్ని ప్రెస్ చేయండి. బొటనవేలుతో పై భాగాన, అడుగు నుండి వేళ్లతో ప్రెస్ చేస్తూ రండి కింద వరకు. ఇది మనకు వెన్నుకు సంబంధించిన నాడీ మండలం అక్కడ తేలి ఉంటుంది. నడుము నొప్పులు అవి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మూడు సార్లు లేక 5 సార్లు ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మడమ దగ్గర నుండి పైకి కండరాలకి బోన్స్కి మధ్యలో ఒక లిగమెంట్స్ ఉంటాయి. అక్కడ ఒక నరం ఉంటుంది, మనకి శరీరం అంతటికి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తున్నాం. మడమ దగ్గర నుండి పైకి సుమారు 2-3 అంగుళాలే మనకు అది అందుతుంది. అక్కడి నుంచి కండరంలోకి వెళ్ళిపోతుంది. 5 సార్లు. కింద నుండి పైకి ప్రెస్ చేశాక వదిలేసేయండి. మళ్ళా కిందకు వద్దు. కింద నుండి పైకి, మళ్ళీ కింద నుండి పైకి. ఇప్పుడు చీలమండలో మనకి ఒక బాల్ లాంటి బోన్ కనపడుతుంది చూడండి. దాని చుట్టూతా 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మన శరీరంలోని యూరోజెనిటల్ సిస్టమ్కి సంబంధించిన నాడీ మండలం బయటికి తేలి ఉంటుంది. ఇది ప్రెస్ చేయడం ద్వారా మనం మన కటి ప్రదేశంలో ఉండే అవయవాలన్నింటినీ కూడా బలం పుంజుకునేలాగా చేస్తాము. వ్యక్తి ఆరోగ్యం అంతా కూడా కటి ప్రదేశంలో ఉండే అవయవాల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారు యోగులు. ఇప్పుడు అడుగు భాగంలో చీలిమండకు ఇంకొక పక్కన కూడా అటువంటిదే ఒక బాల్ లాంటి బోన్ ఉంటుంది. దాని చుట్టూతో కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పండి. ఇక్కడ 3 సార్లు మినిమం చేయాలి. మీరు 5 సార్లు చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీ సమయాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇక్కడ ఇతను 2 చూపుడు వేళ్లతోటి ప్రెస్ చేస్తున్నారు. మీరు అవకాశం ఉంటే 2 బొటన వేళ్లతో ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. రెండు అరచేతులు 2 చీలమండ ఆ బోన్స్ మీద ఆనించి చుట్టూ తిప్పండి. మసాజ్ చేయండి. మీరు అరచేతితో తిప్పండి లేదా మీ వేళ్లతోటైనా ప్రెస్ చేయొచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రెస్ చేశారో అక్కడంతా మసాజ్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 నుండి 5 సార్లు చేయండి. ఇప్పుడు అతను పట్టుకున్నట్టుగా షిన్ అంటారు కదా, కాలు చీలమండలకి పై భాగంలో మీరు కుడి కాలు కాబట్టి కుడి అరచేతితో పట్టుకోండి. ఎడమ చేతితోటి పాదం వేళ్ళని పట్టుకుని తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 5 సార్లు.
అలాగే ఇప్పుడు కుడి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకోండి. 2 బొటనవేళ్ళతో అరిపాదంలో అన్ని వేళ్లను బొటనవేళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వేళ్లను ప్రెస్ చేయండి. పైనుంచి కిందకి 3-4 చోట్ల. ముందుగా బొటనవేలు, తర్వాత 2వ వేలు, తర్వాత 3వ వేలు, 4వ వేలు ప్రెస్ చేయండి. ప్రెషర్ తెలియాలి మీకు బాగా. ఎడమ చేతి చూపుడు వేలుతో మధ్య భాగాన్ని, గురువులాగా ఉంది కదా, ఆ మధ్య భాగాన్ని ఒత్తుతూ తీసుకురండి 5 సార్లు. ఇప్పుడు మరలా బొటన వేళ్ళతోటి పెద్ద వేలు కింద మొదలుపెట్టి పైనుండి కిందకి ప్రెస్ చేస్తూ రండి. మడమ వరకు తీసుకెళ్ళాలి. మధ్య వేలి కింద నుంచి మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. మడమ వరకు అలాగే ప్రెస్ చేస్తూ రండి. కిందకి దగ్గరగా ప్రెస్ చేయాలి. అరిపాదం మొత్తం మనకి ఆ విధంగా ప్రెస్ చేయబడాలి. అలాగే చిటికెన వేలు దగ్గర మొదలుపెట్టి మడమ వరకు ప్రెస్ చేయండి. ఇప్పుడు బొటనవేలు కింద మొదలుపెట్టి అడ్డంగా జిగ్జాగ్గా మళ్ళీ అరిపాదం అంతా కవర్ అయ్యేలాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు పాదం 2 పక్కల 2 అంచుల్ని ప్రెస్ చేయండి. బొటనవేలుతో పై భాగాన, అడుగు నుండి వేళ్లతో ప్రెస్ చేస్తూ రండి కింద వరకు. పైనుండి కింద వరకు ప్రెస్ చేసినాక అక్కడికి వదిలేసి మళ్ళీ పైనుండి కిందకి ప్రెస్ చేయండి. ఇది మనకు వెన్నుకు సంబంధించిన నాడీ మండలం అక్కడ తేలి ఉంటుంది. నడుము నొప్పులు అవి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మూడు సార్లు లేక 5 సార్లు ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మడమ దగ్గర నుండి పైకి కండరాలకి బోన్స్కి మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి. అక్కడ ఒక నరం ఉంటుంది, మనకి శరీరం అంతటికి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తున్నాం. మడమ దగ్గర నుండి పైకి సుమారు 2-3 అంగుళాలే మనకు అది అందుతుంది. అక్కడి నుంచి కండరంలోకి వెళ్ళిపోతుంది. 5 సార్లు. కింద నుండి పైకి ప్రెస్ చేశాక వదిలేసేయండి. మళ్ళా కింద కొంత కింద నుండి పైకి, మళ్ళీ కింద నుండి పైకి. ఇప్పుడు చీలిమండలో మనకి ఒక బాల్ లాంటి బోన్ కనపడుతుంది. దాని చుట్టూతా 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మన శరీరంలోని యూరోజెనిటల్ సిస్టమ్కి సంబంధించిన నాడీ మండలం బయటికి తేలి ఉంటుంది. ఇది ప్రెస్ చేయడం ద్వారా మనం మన కటి ప్రదేశంలో ఉండే అవయవాలన్నింటినీ కూడా బలం పుంజుకునేలాగా చేస్తాము. వ్యక్తి ఆరోగ్యం అంతా కూడా కటి ప్రదేశంలో ఉండే అవయవాల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారు యోగులు.
ఇప్పుడు అడుగు భాగంలో చీలిమండకు ఇంకొక పక్కన కూడా అటువంటిదే ఒక బాల్ లాంటి బోన్ ఉంటుంది. దాని చుట్టూ కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పండి. ఇక్కడ 3 సార్లు మినిమం చేయాలి. మీరు 5 సార్లు చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీ సమయాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇక్కడ ఇతను 2 చూపుడు వేళ్ళతోటి ప్రెస్ చేస్తున్నారు. మీరు అవకాశం ఉంటే 2 బొటన వేళ్ళతో ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. రెండు అరచేతులు 2 చీలమండ బోన్స్ మీద ఆనించి చుట్టూ తిప్పండి, మసాజ్ చేయండి. మీరు అరచేతితో తిప్పండి లేదా మీ వేళ్లతోటైనా ప్రెస్ చేయొచ్చు. మొత్తం మీద ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రెస్ చేశారో అక్కడంతా మసాజ్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 3 నుండి 5 సార్లు చేయండి. ఇప్పుడు కాలు చీలమండలకి పై భాగంలో మీరు ఎడమ అరచేతిలోకి చీలమండల పై భాగాన్ని ఉంచుకుని కుడి చేతితో ఎడమ పాదాన్ని వేళ్ళ దగ్గర పట్టుకొని తిప్పండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 5 సార్లు. కాళ్ళతో చేసిన వ్యాయామం, అలాగే అరిపాదంలో మనం చేసిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ప్రెస్ చేయటం, వీటి వలన కాళ్ళు చాలా బలపడతాయి. అలాగే శరీరపు కింది భాగానికి పై భాగానికి ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడా బలపడతాయి. పెల్విక్ ఫ్లోర్ అంటారు కదా, కటి ప్రదేశం బలపడటమే కాకుండా స్త్రీలలో బహిష్టు సమస్యలు వంటివి రాకుండా నివారిస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖప్రసవం కలగడానికి కూడా ఈ ఎక్సర్సైజెస్ సహాయపడతాయి. అరికాలిలో వేళ్ల కింది భాగంలో మనం నొక్కినందువల్ల శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, సెక్స్ ఆర్గాన్స్ ఇలాంటివన్నీ కూడా చైతన్యవంతమై శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. స్త్రీలలో ఎక్కువగా కనపడే క్రాంప్స్ అంటే కాలి నరాలు పట్టేయటం అనే ప్రాబ్లము చాలా తొందరలోనే సాల్వ్ అయిపోతుంది.